చేసుకోలేదు, ట్రై చేయడానికి ఇష్టపడలేదు కూడా. అంటే వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, 30 ఏళ్ళు కాపురం చేశారు. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకోలేదండి. వాణి శ్రీని గారిని ప్రేమించింది, శ్రీని గారు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆవిడ ప్రేమించి ఆవిడ లేచిపోయిందట. నాకు మొన్న వాళ్ళ అత్తగారు చెప్తే విన్నాను. ఆవిడ లేచిపోయి శ్రీని గారి దగ్గరికి వచ్చిందట. లేచిపోయి వచ్చి నీతోనే నేను ఉంటానని చెప్పేసి శ్రీని గారితో ఉందంట. శ్రీని గారితో ఉండి శ్రీని గారిని మ్యారేజ్ చేసుకుంది. ఎందుకంటే శ్రీని గారు చాలా టాలెంటెడ్ అని తెలుసు కాబట్టి ఇతన్ని పెట్టుకుని ఎలాగైనా డెవలప్ అవ్వచ్చు బిజినెస్ పరంగా. ఇతనికి ముందు నుంచి మంచి బిజినెస్ మైండ్ సెట్ ఉంది. కాలేజీలు నడపడం, అతి చిన్న ఏజ్ లోనే కాలేజీలు నడిపి బాగా డబ్బులు సంపాదించిన ఘనత అన్ని ఇతనికి ఉన్నాయి కాబట్టి ఇతను మాతో ఉంటే మేము ఫైనాన్షియల్ గా బాగా డెవలప్ అవుతాము, ఇతను యూజ్ చేసుకుని మేము వ్యాపారాలు చేయొచ్చు అని చెప్పి ఇతన్ని ఈమె వరించి పెళ్లి చేసుకుంది. వాళ్ళ ఇంట్లో కూడా ఎవరికి ఇష్టం లేదంటే, ఎందుకంటే వాళ్ళ అత్తగా చెప్పారు ప్రేమించకుండా ఆమె ప్రేమించి ఈయన పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఇద్దరు పిల్లలు పుట్టి పెద్ద పాపకి పెళ్లి చేసి ఇద్దరు అంత 30 ఏళ్ళు కాపురం చేయగలుగుతారండి. పెళ్లి చేసుకున్న తర్వాత కాపురం చేయడం దానికి ఏముంటుందండి? మీరు మరీ చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నారు. చుట్టాలు బంధువులు ప్రేమించింది పెళ్లి చేసుకుంటుంది. ఎవరన్నా పెళ్లి చేసుకోవాలి కాబట్టి పెళ్లి చేసుకున్నారు. అతనికి అప్పటికి అలాంటి ప్రేమలు ఏమీ లేవు కాబట్టి పెళ్లి చేసుకున్నారు. మీరు బాలే మాట్లాడుతున్నారండి. పెళ్లి చేసుకుని పిల్లలు అంటే పెళ్లి చేసుకుని ఎంతో మంది వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు పడిన వాళ్ళు పెళ్లి చేసుకుని పిల్లలు కానీ లేరా? డైవోర్స్ తీసుకుని లేరా? ఎంతో ప్రేమించి సమంత నాగ చైతన్య పెళ్లి చేసుకుని డైవోర్స్ తీసుకోలేదు. ఏం మాట్లాడతారండి? ఎప్పుడు అండర్స్టాండింగ్ బట్టి ఉంటది రిలేషన్షిప్. అది ఎంత అండర్స్టాండింగ్ తో ఉన్నాము, మనం ఎంత కలిసి ఉన్నాము, ఈ ఒక కష్ట సుఖాల్లో ఎంత మనం ఉన్నామని ఉండాలండి. ఎప్పుడైనా సరే మొగుడు పరువు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అని అనుకొని ఉండాలండి. అనుకొని ఉంటే అది భార్య అవుతుంది. ఓకే, పిల్లల గురించి ఆయన ఏం చెప్తూ ఉండేవారు మీ దగ్గర? పిల్లలంటే అతనికి చాలా ప్రేమ అండి. పిల్లలంటే అతనికి ఎంత ప్రేమ అంటే ఈ పిల్లలు ఎంత టార్చర్ పెట్టినా పాపం ఎన్ని తిట్టేవాళ్ళో ఆ పిల్లలు. మీకు మా టికెట్ అమ్మకి ఇచ్చే, మాకే టికెట్ కావాలి, లేకపోతే నాకు కావాలి టికెట్, నువ్వు చేయడానికి లేదని వాళ్ళ అమ్మకి తిట్టడం, ఇతనికి తిట్టడం, వాళ్ళ బ్రదర్ కి తిట్టడం, ఎన్ని తిట్టినా సరే పాపం పిల్లలు ఎప్పుడు చూడలేదండి. పిల్లలకి అతను ఎప్పుడు అలా చూడలేక వాళ్ళు ఎన్ని తిట్టినా పట్టించుకోకుండా వాళ్ళు ఎప్పుడు ఏం అడిగినా చేసేవాళ్ళండి. పాపం చిన్న పాప కార్ అడిగితే కార్ కొనేసి ఇచ్చారు. ఆ ఫీజులు అంటే ఫీజులు ఎప్పుడు ఏ టైంలో ఎనీ టైం మెసేజ్ చేసి నాన్న నాకు ఇది కావాలంటే అవన్నీ సమకూర్చేవాళ్ళు. ఎంత కష్టమైనా అతను ఎప్పుడు పిల్లల్ని చూడడం ఏ రోజు కూడా మానలేదండి. వాళ్ళని తెస్తే వీళ్ళు చెప్పేస్తాం అన్నారు కాబట్టి ఎప్పుడైనా అలాంటి ఆలోచన ఏమైనా పడతారేమో అలా అమ్మ మాటలు చెప్పని దూరం పెట్టి ఉంటారేమో కానీ పిల్లలంటే చాలా ప్రేమ. చిన్న పాప ఈ రోజు అదే పిల్లలు శ్రీనివాస్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, దానిలో మీకు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మీ వల్ల అంటే వాళ్ళ ఫ్యామిలీ బయటపడటానికి కొంత కారణం మీరు కూడా, సగం కారణం మీరు కూడా అని పిల్లలు కూడా అంటున్నారుగా. ఏంటి బయటపడడానికి సగం కారణం నేను కాదు, వాళ్ళే కారణం, వాళ్ళే చేశారు. పిల్లలు ఆవిడ విషమంతో నింపి పెంచింది. శ్రీని గారు రాజకీయ జీవితంలో ప్రజలకు దగ్గరగా ఉండి పిల్లలకి రాజకీయ నాయకులు పిల్లలకు దగ్గరగా ఉండలేదు పాపం. ఎందుకంటే వాళ్ళ జీవితం ఎప్పుడు ప్రజలతోనే ఉంటది. పొద్దున్న ఎప్పుడో లేస్తారు పాపం, లేస్తే ఏ రాత్రో అర్ధరాత్రికో ఇంటికి చేరుతారు. ఈ లో పిల్లలు పడుకోపోతారు, పిల్లలు స్కూల్కి వెళ్ళేస్తే ఉండిపోతారు, హాస్టల్కి వెళ్ళేస్తే ఉండిపోతారు. పిల్లలతో టైం స్పెండ్ చేసే టైం రాజకీయ నాయకులు చాలా తక్కువ ఉంటదండి. అంటే ఒక జాబ్ చేసిన పర్సన్ కి ఒక రాజకీయ నాయకుడికి తేడా ఏంటంటే పిల్లలతో టైం స్పెండ్ చేసే టైం చాలా తక్కువ ఉంటుంది. ఈ గ్యాప్ లో ఈ పిల్లల్ని ఈవిడ మోల్డ్ చేసి వీళ్ళని ఒక ఏదో సినిమాల లాగా చిన్నప్పటి నుంచి విషం పెట్టి నింపి ఈవిడ అభిప్రాయాలన్నీ వాళ్ళ మీద రుద్దింది. అందుకే పిల్లలు కూడా ఇప్పుడు ఫైనాన్షియల్ గానే తయారయ్యారు. మనీ మైండ్ సెట్ తోనే ఉన్నారు తప్ప ప్రేమతో లేరు. ఓకే, మాధురి గారు, ఆమె ప్రేమించింది, ఆయన పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, ఆమె లేపుకుని వెళ్ళి పెళ్లి చేసుకుంది అని అంటున్నారు. ఆ విషయం గురించి మీతో షేర్ చేసుకున్నారా? ఏమైనా ఆధారాలు చూపించారా ఆయన? షేర్ చేసుకున్నారండి. ఎందుకంటే నేను ఒకసారి సరదాగా ఒక ఇంటర్వ్యూ లాగా చేసినప్పుడు అడిగితే ఆమె ఇలా ప్రేమించిందంటే మరి మీరు ప్రేమించారా అంటే లేదు, చుట్టాలు అవుతారు, వాళ్ళ మదర్ వద్దన్నారంట. వీళ్ళ జాతకాలు ఏవో ఇద్దరివి సతభిషం అంటే ఇద్దరికి యాక్చువల్ గా జాతకాలు రెండు కుదరవంట. ఎప్పుడు దెబ్బలాడుకుంటూ ఉంటారని పంతులు చెప్పారని వాళ్ళ మదర్ వద్దన్నారంట. వద్దన్నా సరే శ్రీని గారు అప్పటికి ఈ అమ్మాయి లవ్ చేస్తున్నారని చెప్పింది కాబట్టి చుట్టాలు కాబట్టి శ్రీని గారు మ్యారేజ్ చేస్తున్నారు. అంటే శ్రీనివాస్ పీక మీద కత్తి పెట్టి లేపుకుని వెళ్ళి పెళ్లి చేసుకున్నారా? కాళ్ళు చేతులు కట్టేసి వాడిని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నారు? కట్టేసింది కాదు, ప్రేమించారు. ఇతను ఇష్టపడి ఉంటారు. ఓకే, చుట్టాల అమ్మాయి కదా ఇంతగా ప్రేమిస్తుంది అని. అంటే ప్రేమించడం కంటే ప్రేమించబడటం గొప్ప అని అప్పుడు అనుకున్నారేమో అతను.
సో శ్రీనివాస్ కూడా ప్రేమించే చేసుకున్నారు. చాలా మంది అనుకుంటారు కదా, మనం ప్రేమించడం కంటే మనల్ని ఎవరైనా ప్రేమించబడటం చాలా గొప్ప అని. ఆ విధంగా అతను ప్రేమించబడటం, అరే నన్ను ప్రేమించే అమ్మాయి వస్తుంది కదా, నన్ను బాగా చూసుకుంటదేమో, జాతకాలు పడకపోయినా పర్వాలేదు, నన్ను ప్రేమిస్తుందని వస్తుంది కదా, నన్ను సపోర్ట్ చేస్తుందేమో అని పెళ్లి చేసుకోవచ్చు. కానీ పెళ్ళైన నుంచే ఆవిడ ఒక ఆవిడ చెప్పింది కదండి, ఒక 1 year తర్వాతే మా ఫాదర్ మాకు డైవోర్స్ ఇచ్చి వచ్చేయమన్నారంటే అప్పుడే ఆవిడ మైండ్ సెట్ మీరు అర్థం చేసుకోండి. అంటే 1 year వెళ్ళలేదుగా, వాళ్ళ ఫాదర్ వచ్చేయమన్నారు, వాళ్ళ ఫాదర్ దగ్గర డబ్బులు ఉన్నాయి, శ్రీనివాస్ దగ్గర అప్పుడు డబ్బులు లేవని చెప్తున్నారు. వాళ్ళ ఫాదర్ దగ్గర ఏం డబ్బులు లేవనండి, అవంతా ఇదండి. ఉండి చూపించమనండి ఒకసారి ఆస్తులు ఏమున్నాయో. ఏవో కొండ ఏవో ఏవో డీ పట్టా భూములు పట్టించుకుని డబ్బులు ఉన్నాయి. ఎందుకంటే ఒట్టి మాటలు డబ్బులు ఉన్నాయి. ఓన్లీ ఒక ఎంపీపీ, ఏదో పెద్ద ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు లేకపోతే ఎంపీలు మినిస్టర్లు చేసినట్టు ఒక ఎంపీపీ అండి. ఎందుకండి అంత మాకేదో రాజకీయ ఎంపీపీ అండి. టికెట్ రెబల్ గా వేస్తే ఎవరైనా, నేను ఇప్పుడు రెబల్ గా ఎమ్మెల్యే వేస్తే ఓహో నేను ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేస్తానని చెప్పుకోవచ్చు. చెప్పుకోవడానికి ఏముంటది ఉంటదండి. ఇప్పుడు రెబల్ గా మీరేయండి, మీరేస్తే మీకు ఎమ్మెల్యే క్యాండిడేట్ అని అంటారు, నేనేస్తే నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ అని అంటారు. నామినేషన్ వేయడానికి ఏమవుతుందండి, రూపాయి ఖర్చు కూడా అవుతుంది. ఒక లాయర్ కి ఫీజు ఇస్తే ఫీజుతో నామినేషన్ అయిపోతుంది. ఏం పెద్ద రాజకీయాలు, తాతల తరాల రాజకీయాలు. మొన్న టీడీపీ ఎలక్షన్ లో ఎవరో కూడా తెలియదు జనాలకు, అప్పుడే వచ్చిన బీజేపీ క్యాండిడేట్లు కూడా గెలిచారు. అదృష్టం ఉంటే, అవకాశం ఉంటే, ఆ వే ఉంటే ఎవరైనా అయిపోతారు. దానికి స్పెషల్ ఏమి ఉండదు. ఓకే, శ్రీనివాస్ని ఇంటర్వ్యూ చేశాను సరదాగా, అప్పుడు చెప్పారు నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని అన్నారు కదా, మీరు ఆ ఇంటర్వ్యూ మీ మొబైల్లో ఉందా? అది ఇప్పుడు ఎందుకులేండి, అవసరం వచ్చినప్పుడు ఒకసారి చూపించండి, చూస్తాం. వద్దులేండి తర్వాత ఫోన్ ఇప్పుడు లేదు, ప్రెసెంట్ యాక్సిడెంట్ లో ఫోన్ పగిలిపోయింది, అది కొంచెం రిపేర్ కి ఇచ్చాను, రాగానే ఖచ్చితంగా మీకు చూపిస్తాను. సరదాగా నేను ఇంటర్వ్యూ చేశాను, అంటే అతని హాబీస్, అతని ఇవి అని సరదాగా ఒక ఇంటర్వ్యూ చేశాను. మీరు అంటే ఏదైనా సరదా టైంలో క్యాడర్ అంతా కూర్చున్నప్పుడు సరదాగా ఇంటర్వ్యూస్ చేసుకునేవాళ్ళు. అంటే అదే మీరు చాలా మంది అప్పుడు చెప్పేవాళ్ళు లవ్ మ్యారేజ్ అంటే, అదేంటి మీరు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటున్నారు, తిట్టుకునే ఉంటున్నారు, లవ్ మ్యారేజ్ అంటే కదా అంటే, అవును ఆవిడ